బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. వినయ్ రంజన్ భార్యను పని మనిషి సహాయంతో నేపాల్ గ్యాంగ్ హత్య చేసినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. వినయ్ రంజన్ భార్యను పని మనిషి సహాయంతో నేపాల్ గ్యాంగ్ హత్య చేసినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. వినయ్ రంజన్ భార్యను పని మనిషి సహాయంతో నేపాల్ గ్యాంగ్ హత్య చేసినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే చాలా కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. ఎందుకంటే ఐపీఎస్ యొక్క భార్య తనుజా రంజన్ని అతి దారుణంగా హత్య చేసి ఇంట్లో నుంచి బంగారం డబ్బులు ఎత్తుకెళ్ళడానికి సంబంధించిన కేసులో ఇప్పటికే సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించారు. మొత్తానికి ఈ కేసులో చూస్తే పని మనిషి కల్పనే సూత్రధారిగా ఇప్పటికే పోలీసులు కూడా దీనికి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో కల్పనతో పాటు ఒక 3 వ్యక్తులు సుత్తులతో కూడా వచ్చారు. సుత్తులు తీసుకొని వచ్చి అక్కడ వెపన్స్తో పూర్తిగా దీనికి సంబంధించి ఇంట్లోకి చొరబడ్డారు. దాని తర్వాత తనుజా రంజన్కి నోట్లో గుడ్డలు కట్టి అంతేకాకుండా చేతులు కట్టేశారు. దీంతో ఆమె ఊపిరాడక చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దాని తర్వాత ఇంట్లో ఉన్న లాకర్స్ కావచ్చు, ఇతర సంబంధించిన వాటన్నిటిని కూడా పూర్తిగా బద్దలు కొట్టి అందులో ఉన్న బంగారంతో పాటు డబ్బులను కూడా ఎత్తుకెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇప్పటికే నేపాల్కి కూడా పోలీసులు అంటే 10 టీంలు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వారు రైల్లో వెళ్ళారా, లేకపోతే బస్సులో ప్రయాణించారా, లేకపోతే ఆ యొక్క ప్రైవేటు కార్లో ఏదైనా తీసుకొని నేపాల్కి పారిపోయారా అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మర్డర్ కేసు ఒక ఐపీఎస్ సంబంధించిన వాళ్ళ వైఫ్ని ఇట్లా పోలీసులు అంటే ఇంట్లోకి చొరబడి చంపారంటే ఇది చాలా హై ప్రొఫెషనల్ కేసుగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా భావించిన పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికే కేసుకు సంబంధించి పూర్తిగా డాగ్ స్క్వాడ్ కావచ్చు, సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు క్లూస్ టీమ్ సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ను కూడా సేకరించారు. నేపాల్ సంబంధించిన గ్యాంగ్స్ పూర్తిగా జూబ్లీస్లోనే పూర్తిగా వారు ఒక పంజా విసురుతున్నారు. ఇప్పటికీ ఒక జూబ్లీస్ కేసులో చిన్న ఎవరైతే నేపాల్కి సంబంధించిన దాదాపు 4 కేసులు కూడా చాలా సంచలనంగా సృష్టించిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే వినయ్ రంజన్ సంబంధించిన కేసులో ఒక ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ అతని భార్యనే చంపారంటే దీనికి సంబంధించి ఒక నేపాల్ సంబంధించిన గ్యాంగ్ ఎంత కిరాతకంగా దాడులకు పాల్పడుతుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఇటు హైదరాబాద్తో పాటు ఇటు నేపాల్ కూడా నేపాల్ బార్డర్స్లో ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒక మర్డర్ కేసు రాత్రి 2 గంటల సమయంలో కూడా చాలా యథేచ్ఛగా 3 దొంగలు కూడా లోపలికి చొరబడి ఇలాంటి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారంటే వారు ఇంత నేపాల్కి సంబంధించిన గ్యాంగ్ చాలా కిరాతకమైన గ్యాంగ్ దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. అంతేకాకుండా సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఎవరైనా నేపాలీలు ఇంట్లో పని మనుషులుగా ఉంటే వారిని వెంటనే తీసేయండి. ఎందుకంటే వాళ్ళ యొక్క నేపాలీలు పూర్తిగా దీనికి సంబంధించి సమయం వచ్చేంత వరకు వేచి చూశారు. సమయం వచ్చిన దాని తర్వాత ఇలాంటి దాడులకు కూడా తెగపడతారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తిగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూసి కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ.